యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. దయచేసి ఈ యొక్క వీడియో చూసే ముందు ఈ వీడియోను ఒకసారి లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఈ యొక్క సబ్జెక్ట్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా ఒక్కసారి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. దేశం కోసం ధర్మం కోసం పెట్టిన ఛానల్ ఇది. ఎలాంటి రెవెన్యూ ఆశించి పెట్టలేదు, అలాగే ఎలాంటి స్వార్థం కోసం కూడా ఈ ఛానల్ పెట్టలేదు. మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. అంటే ముఖ్యంగా కేసీఆర్కి అయితే ఒక బిగ్ షాకు. ఇలా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. సో దానికి సంబంధించి బీఆర్ఎస్ఎల్పి సమావేశం జరిగింది. అంటే ఈ యొక్క ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, అలాగే ఎమ్మెల్సీలను అందరినీ కూడా కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పిలిచిండ్రు. వాళ్ళందరికీ కూడా ఫోన్లు పోయినాయి. సో సమాచారం అయితే చేరవేసిండ్రు. సో ఇప్పటికే కేసీఆర్కు పొంగ మిగిలింది ఎంతమంది అంటే 28 మంది ఎమ్మెల్యేలు మిగిలిండ్రు. సో ఈ యొక్క బీఆర్ఎస్ఎల్పి సమావేశానికి కేటీఆర్, హరీష్ రావు అంటే కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశం ఇది. సో మొట్టమొదటిసారిగా అంటే అంతకుముందు అసెంబ్లీకి సంబంధించి కేసీఆర్ ఈ యొక్క సమావేశం నిర్వహించలేదు. ఎందుకంటే ఆయనకు తొంటిరిగి ఉండే అప్పుడు. కాబట్టి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి కేటీఆర్, హరీష్ రావు, చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు. కానీ ఒక 5 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు గైర్ హాజరయ్యారు. ముఖ్యంగా ఈ యొక్క సమావేశం ఎందుకు పెట్టిందంటే కేసీఆర్ రైతు భరోసా గురించి అసెంబ్లీలో రచ్చరచ్చ చేయాలి, తప్పదు. ఎందుకంటే రైతు భరోసా వాస్తవం, ఇది వాస్తవం కూడా. రైతు భరోసా గురించి ఖచ్చితంగా అధికార పార్టీని, అధికార పక్షాన్ని కంపల్సరీ ప్రశ్నలతోని కొంత ఇరుకాటం పడేయాలి. అలాగే నిరుద్యోగుల నిరసనలకు సంబంధించి అంటే గతంలో జరిగిన నిరుద్యోగ నిరసనలు, అమరణ నిరాహార దీక్ష చేసిండ్రు. వీళ్ళు నిరుద్యోగులను అరెస్ట్ చేయడము, నెక్స్ట్ జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేయడము, అలాగే పిడిగుద్దులు గుద్దడం, బూతులు తిట్టడం. సో ఇటువంటి వాటి మీద ఖచ్చితంగా అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తాలి. అలాగే 2 లక్షల రుణమాఫీకి సంబంధించి నియమ నిబంధనలు పెట్టారు. సో దాని మీద కూడా ఈ యొక్క అధికార పక్షాన్ని ఇరుకాటంలో పడేయడం కోసం కొన్ని వ్యూహాలు కూడా ఈ యొక్క నాయకులతోని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోని మాట్లాడినట్టు సమాచారం. సో ముఖ్యంగా దీనికి సంబంధించి ఒక 5 ఎమ్మెల్యేలు గైర్ హాజరైన అంటే 5 ఎమ్మెల్యేలు అటెండ్ కాలేదు. అలాగే 3 ఎమ్మెల్సీలు కూడా ఈ యొక్క సమావేశానికి అటెండ్ కాలేదు. మరి ఈ 5 ఎమ్మెల్యేలు ఎవరు, ఈ 3 ఎమ్మెల్సీలు ఎవరు? మరి గతంలో వీళ్ళ గురించి అంటే పార్టీలు మారుతా ఉన్నారు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి పోయే అవకాశాలు ఉన్నాయని కూడా చాలా వార్తలు వచ్చినాయి. సో ఆ వార్తలు రావడంతో నిజంగానే ఈ 5 ఎమ్మెల్యేలు, ఆ 3 ఎమ్మెల్సీలు కూడా ఈ యొక్క కాంగ్రెస్లోకి పోతారనేది ఆ బలం చేకూర్చినట్టు అయిపోయింది. దీనికి సంబంధించి ఆ 5 ఎమ్మెల్యేలు ఎవరంటే జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ 5 కూడా ఎమ్మెల్యేలు కూడా అటెండ్ కాలేదు. ముఖ్యంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిస్థితి మీకు తెలిసిందే. గొర్రెల స్కామ్ కేసులో తలసాని పేరున్నట్లుగా కొన్ని లీకులు ఇచ్చి ఇప్పుడు ఖచ్చితంగా ఇక కాంగ్రెస్లోకి పోకపోతే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్లో పోయే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ యొక్క తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, వీళ్ళందరూ ఇంకొక మొత్తం బండారు లక్ష్మారెడ్డి, మాణిక్యారావు, సో వీళ్ళందరూ కూడా దాదాపు కొత్త ప్రభాకర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా 5 ఎమ్మెల్యేలు ఈ యొక్క అటెండ్ కాలేదు. ఈ యొక్క బీఆర్ఎస్ఎల్పి సమావేశానికి అటెండ్ కాలేదు. అలాగే ఎమ్మెల్సీలు చల్ల వెంకట్రామరెడ్డి, అలాగే వెంకట్రామరెడ్డి, గోరెడ్డి వెంకన్న, ఈ 3 ఎమ్మెల్సీలు కూడా ఈ యొక్క సమావేశానికి గైర్ హాజరైందంటే హాజరు కాలేదు. దీన్ని బట్టి ఏం తెలుస్తూ ఉన్నదంటే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి అతి తొందరలోనే, అంటే ఇది ఆషాఢ మాసం కాబట్టి ఈ ఆషాఢం అయిపోయిన తర్వాత అతి తొందరలోనే వీళ్ళందరూ కాంగ్రెస్ గుడికి చేరుకునే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికైతే టోటల్గా బీఆర్ఎస్ పార్టీ అనేది మొత్తానికైతే క్లోజ్ అయిపోతుంది, క్లీన్ స్వీప్ అయిపోతా ఉన్నది మిత్రులారా. సో ఇక బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో ఉండదు. కేసీఆర్ను నమ్మే పరిస్థితి తెలంగాణ ప్రజలకు లేదు. కేసీఆర్ ఎన్ని ఎత్తుగడలేసినా, ఎన్ని ఉద్యమాలు చేసినా, ఇప్పుడు ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమం అనేది ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది, తెలంగాణ సెంటిమెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉండే. సో దాంతో ఈ యొక్క కేసీఆర్ మాటలు నమ్మిరు తప్పితే ఇప్పుడు కేసీఆర్ మాటలు, కేటీఆర్ మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు, అలాగే నాయకులు లేరు. ఇకపోతే కొంతమంది ఉద్యమకారులను ఇప్పుడు మళ్ళీ దగ్గర చేర్చుకుంటా ఉన్నాడు. వాళ్ళు కూడా ఏంటంటే కేసీఆర్ దగ్గర ఉన్న డబ్బును మాత్రమే కొంతమంది చూస్తూ ఉన్నారు. అంతేగా తప్పితే కేసీఆర్ ఇక ఉద్యమం చేస్తాడు, మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వస్తుంది అనే పరిస్థితి మాత్రం ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల మనసులో కూడా లేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.